ఈరోజు నాన్నగారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించాల్సిందిగా ఎప్పటి నుంచో నా తమ్ముడు బూచేపల్లి శివ చాలా సందర్భాల్లో అడిగాడు. ఈరోజు నాన్నగారి విగ్రహంతో పాటు నాన్నగారితో పాటు కలిసి అడుగులు వేసిన బూచేపల్లి సుబ్బారెడ్డి గారు అంటే నా తమ్ముడు శివ గారి నాన్నగారి విగ్రహాన్ని కూడా ఈరోజు ఆవిష్కరించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రజల గుండెల్లో కలకాలం ఉండే నాయకులు వారి మంచి పనులకు మద్దతుగా వారి మనస్తత్వం నిజంగా కనిపిస్తుంది. నిజంగా అందుకనే ఇటువంటి నాయకులు ఎవరు కూడా మర్చిపోలేరు. కాబట్టి ఒకవైపున నాన్నగారైనా కూడా, మరోవైపున సుబ్బారెడ్డి అన్నా సరే, మరోవైపున విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా రాబోయే రోజుల్లో ఈ ఏప్రిల్ 14వ తారీఖున ఆ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించే కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నాం. ఒక గాంధీ గారైనా కానీ, ఒక అంబేద్కర్ గారైనా కానీ, ఒక పూలే అయినా కూడా, లేదా ఒక జగ్జీవన్ రామ్ అయినా సరే, లేదా ఒక మౌలానా ఆజాద్, ఒక అల్లూరి, ఒక ప్రకాశం, లేదా ఒక మహానేత వైఎస్ఆర్ గారు, వీరిని కలకాలం కూడా తలుచుకుంటానే ఉంటాం. ఎందుకంటే వీరి శరీరాలకు మరణం ఉంటుందేమో కానీ వీరు చేసిన మంచి పనులకు, వీరి భావాలకు మాత్రం ఎప్పటికీ కూడా మరణం ఉండదు అన్నది అంతే వాస్తవం.